వెల్కమ్ టు కైసర్ వరల్డ్. ఈరోజు వీడియోలో మనము కరెంట్ అఫైర్స్ సిరీస్లో ముఖ్యమైన ఈవెంట్స్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే అంశాల గురించి చర్చించబోతున్నాము. అందువల్ల ఈ వీడియో ఎగ్జామ్ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ భాగం అవుతుంది కాబట్టి ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ 2024లో కాంస్య పతాకాన్ని గెలుచుకున్న భారతీయ ఆటగాడు ఎవరు? ఆన్సర్ ఈస్ ఏ. లక్ష్య సేన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఓపెన్ లక్ష్య సేన్ కాంస్య పతాకాన్ని సాధించాడు. ఎవరిని ఓడించారంటే ఫ్రెంచ్ ఆటగాడు అలెక్స్ లానియర్ను. సెమీఫైనల్లో ఎవరితో ఓడిపోయాడంటే చైనాకు చెందిన హూ షియాన్తో ఓడిపోయాడు. ఈయన ప్రస్తుత ప్రపంచ జూనియర్ ఛాంపియన్. నెక్స్ట్ క్వశ్చన్, పొబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఇస్ డి. అస్సాం. అస్సాంలోని గువాహటికి తూర్పున ఉంది. ఇది 1998లో స్థాపించబడింది. 48.81 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది బ్రహ్మపుత్ర వరద మైదానాల్లో భాగంగా మరియు రాజామయోంగ్ మరియు పొబిటోరా రిజర్వ్ ఫారెస్ట్లను కలిగి ఉంది. ఈ అభయారణ్యం చుట్టూ చిన్న చిన్న కొండలు ఉన్నాయి. వాటి పేర్లను చూద్దాము. కససిలా, హతిమురియా, బోహో, కార్డియా, గోవర్ధన్ మరియు పనర్పి వంటి చిన్న కొండలున్నాయి. ఈ వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశంలో అత్యధికంగా గ్రేటర్ వన్ హార్న్ అంటే ఒక కొమ్ము ఖడ్గమృగం సాంద్రత ఎక్కువగా కలిగి ఉంది. ఇది 8 ఖడ్గమృగాలను మానస్ నేషనల్ పార్క్కి మార్చడం ద్వారా ఇండియన్ రైనోసిరోస్ విజన్ 2020కి దోహదపడింది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2025కి ఏ దేశం హోస్ట్ చేయబడింది? ఆన్సర్ ఇస్ బి. భారతదేశము. వేవ్స్ మొత్తం మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ M&E పరిశ్రమను కవర్ చేస్తుంది. ఇది గ్లోబల్ లీడర్స్ మరియు ఇన్నోవేటర్స్లను ఒక చోటకు చేరుస్తుంది. వాణిజ్యాన్ని ప్రోత్సహించడం మరియు భవిష్యత్తు రూపొందించడానికి పరిశ్రమల యొక్క నాయకులు, వాటాదారులు మరియు ఆవిష్కర్తలను ఏకం చేయడం దీని లక్ష్యము. యానిమేషన్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్, టెక్నాలజీ మరియు సినిమా రంగాలలో ఇండియా సాధించిన పురోగతిని ఈ సమ్మిట్ ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 2024లో నోరో వైరస్ వ్యాప్తిని ఏ దేశం నివేదించింది? ఆన్సర్ ఇస్ బి. యునైటెడ్ స్టేట్స్. డిసెంబర్ ప్రారంభంలో 91 కేసులు నమోదయ్యాయి. నోరో వైరస్ అనేది గ్యాస్ట్రోఎంటరిటిస్కు కారణమయ్యే అంటువ్యాధి వైరస్. దీనిని కడుపు ఫ్లూ లేదా శీతాకాలపు వాంతుల బగ్ అని కూడా పిలుస్తారు. ఇది అన్ని వయసుల వారికి ప్రభావితం చేస్తుంది. ఇది దేనివల్ల త్వరగా వ్యాపిస్తుందంటే కలుషితమైన ఆహారము, నీరు, ఉపరితలాలు లేదా దగ్గరి పరిచయం వల్ల ఇది వ్యాపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మొత్తం 7 ఖండాలలో ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అతి చిన్న వయస్కురాలు ఎవరు? ఆన్సర్ ఇస్ బి. కామ్య కార్తికేయన్. కామ్య 7 సమిట్ ఛాలెంజ్ను పూర్తి చేస్తూ 7 ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను జయించిన అతి పిన్న వయస్కురాలు. ఆమె చిలీ స్టాండర్డ్ టైం అయిన 5:20కి డిసెంబర్ 24, 2024న అంటార్క్టికాలోని మౌంట్ విన్సన్ను చేరుకుంది. ఎక్కడ చేరుకుందంటే మౌంట్ విన్సన్ అంటార్క్టికాలో ఉంది. ఇది గతంలో కామ్య అధిరోహించిన శిఖరాలు ఏవంటే మౌంట్ కిలిమంజిరో, ఇది ఆఫ్రికాలో ఉంది. మౌంట్ ఎలబ్రాస్, ఇది యూరోప్లో ఉంది. మౌంట్ కొస్కియుస్కో ఆస్ట్రేలియాలో ఉంది. మౌంట్ అకాన్ కగువా దక్షిణ అమెరికాలో ఉంది. మౌంట్ డెనాలి ఉత్తర అమెరికాలో ఉంది. మరియు మౌంట్ ఎవరెస్ట్ ఆసియాలో ఉంది. కాబట్టి వీటన్నింటినీ అధిరోహించింది. సూర్యకిరణ్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక వ్యాయామం? ఆన్సర్ ఇస్ బి. నేపాల్. ఇండియా నేపాల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది 31 డిసెంబర్ 2024 నుండి జనవరి 13, 2025 వరకు సల్ఝండిలో అంటే నేపాల్ ఆర్మీ బ్యాటిల్ స్కూల్ ఇది శివాలిక్ రేంజ్ వెస్ట్ నేపాల్లో ఉంటుంది. ఇది 18వ సూర్యకిరణ్ ఎక్సర్సైజ్. దీంట్లో ఇండియా నుంచి
334 మంది సభ్యులతో కూడిన భారత సైన్యం పాల్గొంటుంది. అదేవిధంగా 17వ ఎడిషన్ 2023 ఎక్కడ జరిగిందంటే ఉత్తరాఖండ్లోని పితోరాఘర్లో జరిగింది. సూర్యకిరణ్ అనేది ఇండియా మరియు నేపాల్ సైనిక సిబ్బంది మధ్య బంధాలను బలోపేతం చేయడం మరియు వారి వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, వార్తల్లో కనిపించిన గ్రీన్ క్రాబ్ ఏ ప్రాంతానికి చెందింది? ఆన్సర్ ఇస్ ఏ, అట్లాంటిక్ మహాసముద్రం మరియు బాలిస్టిక్ సముద్రము. ఎగువ సియాంగ్ జలవిద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఇస్ డి, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల ఏ హరప్పా ప్రదేశంలో 5000 సంవత్సరం నాటి నీటి నిర్వహణ వ్యవస్థను కనుగొన్నారు? ఆన్సర్ ఇస్ సి, రాఖీ గర్హి. హర్యానాలోని హిస్సార్ జిల్లాలోని పురాతన హరప్ప ప్రదేశమైన రాఖీ గర్హి వద్ద జరుగుతున్న తవ్వకాలలో ఇది వెల్లడైంది. మరియు అధునాతన నీటి నిర్వహణ వ్యవస్థలు మరియు సాంస్కృతిక పద్ధతులు వెల్లడయ్యాయి. హరప్ప కాలం నాటి అతిపెద్ద ప్రదేశము ఇది. 865 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ తవ్వకాలలో 3.5 నుండి 4 అడుగుల లోతులో నీటి నిల్వల ప్రాంతాన్ని కనుగొన్నారు. ఇది అధునాతన నీటి నిర్వహణను ప్రదర్శిస్తుంది. చౌతాంగ్ నది అంటే దృశవతి యొక్క ఎండిపోయిన నదీ తీరం కూడా కనుగొనబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన హెలికోబాక్టర్ పైలోరీ ఎలాంటి వ్యాధికారకం? ఆన్సర్ ఇస్ బి, బ్యాక్టీరియల్ వ్యాధికారకము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియో.